హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు తమిళ్ వెబ్ సిరీస్ అయిన గోలీ సోడా వెబ్ సిరీస్ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో 7 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 25 to 30 మినిట్స్ మాత్రమే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. జస్ట్ యావరేజ్ డ్యూరేషన్ మాత్రమే ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్, మిగతాదంతా మైనస్ పాయింట్. మీకు స్టోరీ ఎక్కడ కొత్తగా అయితే అనిపించదు, చాలా రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా హైలైట్ సీన్స్ ఉన్నాయి, లేకపోతే చెప్పుకోదగ్గ సీన్స్ ఉన్నాయా అని అంటే అది కూడా ఉండదు భయ్య. కామెడీ కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా సెట్ అయితే కాలేదు. కనీసం స్టోరీ లైన్ అయినా పర్ఫెక్ట్గా ఉందంటే అది కూడా అయితే ఉండదు. అనవసరంగా ఈ వెబ్ సిరీస్లో జస్ట్ ఉన్నదే 3 ఎపిసోడ్స్. అంటే ఈ 3 ఎపిసోడ్లో విలన్స్ని ఒక 4-5 మెంబర్స్, క్యారెక్టర్స్ ఇంకొక 4-5 మెంబర్స్, ఇలా చాలామందిని యాడ్ చేసి బోర్ అండ్ ల్యాగ్ అయితే తెప్పించేలాగా అయితే ఉంది ఈ వెబ్ సిరీస్. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, మార్కెట్లో ఒక 4 మెంబర్స్కి ఎంత కష్టపడినా వారికి గుర్తింపు అయితే రావట్లేదు అని, వారు గుర్తింపు రావడానికి ఏమి చేశారు, ఆ గుర్తింపు వచ్చిన తర్వాత వీరికి ఏమి జరిగింది అన్నది ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ మీకైతే బోర్ అండ్ ల్యాగ్ అయితే అనిపించింది. ఎక్కడ మీకైతే నచ్చదు భయ్య. ఈ వెబ్ సిరీస్ చూసే కనుక మీ టైం అండ్ మొబైల్ డేటా బొక్క తప్ప మిగతా ఏమీ ఉండదు. జస్ట్ ఉందే 3 ఎపిసోడ్స్. అంటే ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టర్స్ అయితే రివీల్ అవుతూ ఉంటాయి. మరి ఈ 3 ఎపిసోడ్లోనే ఈ వెబ్ సిరీస్ కోసం ఎలా అర్థమవుతుందని అనుకున్నారో తెలియదు, కానీ పిచ్చి ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. విలన్స్ క్యారెక్టర్ అయితే ఒక 3 to 4 మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ ఎంట్రీ సీన్ మాత్రం చాలా నచ్చుతుంది. వీళ్ళకి ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, లేకపోతే వీళ్ళతోట ఈ వెబ్ సిరీస్ నిలబడుతుందని అనుకున్నాను, కానీ అది కూడా లేకుండా పక్కకైతే పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఈ వెబ్ సిరీస్లో ఏమీ లేదు. సాంగ్స్ అయితే ఒక 3 సాంగ్స్ అయితే ఉన్నాయి, అది అయినా తమిళ్లోనే ఉన్నాయి, తెలుగులోకైతే డబ్ అయితే కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ అయితే కొద్దిగా నచ్చింది, కాకపోతే మార్కెట్లో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, అది అక్కడక్కడైతే నచ్చుతుంది. అండ్ ఆ సమయంలో వచ్చే కామెడీ సీన్స్ కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. మీరు కనుక ఏదైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈ గోలీ సోడా వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే భయ్య, మీ టైం అండ్ మీ డేటా బొక్క తప్ప మిగతాది ఏమీ ఉండదు. అవాయిడ్ చేయడం చాలా బెటర్. మరి ఈ వెబ్ సిరీస్ చూడాలి అని అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ వల్గర్ డైలాగ్స్ ఏమైతే లేదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ చేయడం చాలా అంటే చాలా బెటర్. ఓకే ఫ్రెండ్, చూసారు కదా తమిళ్ వెబ్ సిరీస్ అయిన గోలీ సోడా వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.